నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచిత స్థానం దక్కిందని ఎన్డీఏ కూటమి స్పష్టంగా చెబుతుంది. అయితే కొన్ని సందేహాల విషయంలో మాత్రం విపక్షాలు పదే పదే ప్రశ్నల్ని లేవనెత్తుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యమైన అంశం విశాఖ రైల్వే జోన్. విశాఖ రైల్వే జోన్ వస్తుందా రాదా? బడ్జెట్లో చేసిన కేటాయింపులు రైల్వే జోన్ ఏర్పాటుకి సహకరిస్తాయా లేదా? ఇదే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపైన విశ్లేషించుద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. రైల్వే జోన్ని పక్కన పెట్టేశారు. విశాఖపట్నం గురించి ఎక్కడ ఏమి మాట్లాడలేదు. అమరావతి నిధులు చెప్పారు, పోలవరం గురించి చెప్పారు, మిగతా అంశాలు వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ చెప్పారు. ఇది క్లారిటీ ఇవ్వలేదు అంటున్నారు. రైల్వేకి సంబంధించినటువంటి జిఎంలు ఇస్తున్న క్లారిటీ సరిపోతుందా? విశాఖ రైల్వే జోన్ లైవ్లో ఉందా లేదా? లైవ్లో ఉందండి. వైష్ణవ్ కుమార్ చెప్పినట్టుగా మనం చూసుకుంటే కనుక ఈ బడ్జెట్లో ఏంటి ఇంకా రాలేదని మనం అనుకున్నమాట వాస్తవమే. కానీ రైల్వేలో దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత ఉంది అని చెప్పడం మనకు కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే దాదాపు ఇప్పటి వరకు కూడా 74,500 కోట్ల ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. అది కంటిన్యూగా దానికి నిధులు ఇస్తూ ఉంటారు. 100% దానికి ఆధునీకరణకి చేస్తూ ఉంటారు. ఇకపోతే తూర్పు కోస్తా రైల్వే డివిజన్ అనేది దానికి 10,586 కోట్లు కేటాయించడం, అంటే భూమి ప్రభుత్వం కేటాయించగానే ఇమీడియట్గా పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి జోను అనేది రైల్వే జోన్ అనేది విశాఖపట్నంకి వస్తుంది అనేది. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో ఒక హడావుడి జరిగింది. రైల్వే జోన్కి భూములు ఇవ్వండి అని మేము 2020లో 21లో అడిగితే కూడా గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు. లేదు మేము ఇచ్చేసామని చెప్పి కలెక్టర్ కూడా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్పారు. తర్వాత వాళ్ళు డేట్స్ రిలీజ్ చేశారు. 2024 జనవరి ఫిబ్రవరిలో రిలీజ్ చేసి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నట్టుగా మీరు క్లారిటీ ఇచ్చారు. ఈ 2 నెలల ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఏం పని జరుగుతుంది అన్నారు. ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ అనే అంశం పైన క్లారిటీ వచ్చిందా? గత ప్రభుత్వం అలాట్ చేసినటువంటి ల్యాండ్ పైన జోన్కి సంబంధించినటువంటి వ్యవస్థల నిర్మాణం జరుగుతుంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఈ 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీ కూడా ఎప్పుడెప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి విశాఖ రైల్వే జోన్ చాలా వాళ్ళ ఎమోషన్స్తో ముడిపెట్టుకున్నది, ఎప్పటి నుంచో ఉన్నది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల ల్యాండ్ చివరి వరకు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశారు? రైల్వే జోన్ పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా అనేది కూడా ఒకటి. విశాఖ స్టీల్ పట్ల కావచ్చు, విశాఖ రైల్వే జోన్ విషయం కావచ్చు. కాబట్టి వైష్ణవ్ కుమార్ ప్రకటించిన దాంట్లో అధికారులు, మీరు చెప్తున్నట్టు అధికారులు చెప్పే దాంట్లో కూడా విశాఖపట్నం రైల్వే జోన్ మీద పూర్తి స్థాయిలో మేము మాటకు కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు చూస్తే మాటల మనుషులు గారు చేతల మనుషులు అనేది అర్థమవుతుంది దీన్ని బట్టి. ఏది ఆ బడ్జెట్లో అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు సాధించిన తీరు. అదేవిధంగా రైల్వేలో కూడా ఇది చిరకాల వాంఛ. దానికి కూడా మీరు అన్నట్టు తూర్పు కోస్తా రైల్వే డివిజన్కి ఒక్కదానికే 10,586 కోట్లు కేటాయించడం కావచ్చు, ఈ ఉన్న ప్రాజెక్ట్స్ని ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్తాం కావచ్చు. విశాఖ డివిజన్ పరిధిలోని విశాఖ కావచ్చు, దువ్వాడ కావచ్చు, సింహాచలం, అనకాపల్లి, యలమంచిలి, అరకు వరకు అమృత్ రైల్ భాగంగా పూర్తిగా 100% ఆ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం అనేది ఉత్తరాంధ్రకి ఒక మంచి మార్గం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనే ఈ బడ్జెట్లో మనం. అంటే 10,500 కోట్ల లెక్క ఒకటి చెప్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి బడ్జెట్ కాబట్టి ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రైల్వే జోన్కి స్పెసిఫిక్గా ఇవ్వలేదా? రైల్వే జోన్కి స్పెసిఫిక్గా ఇవ్వాలా? దీనిలోంచి అలాట్మెంట్ కంటిన్యూ అవుతుందా? రైల్వే జోన్కి స్పెసిఫిక్గా ఇప్పుడు తూర్పు కోస్తా రైల్వేకే ఇచ్చామని చెప్పారు కదా. ఆ 10,586 కోట్లు ఏదైతే ఎలకేట్ చేశారో వైష్ణవ్ కుమార్ చెప్పిన దాంట్లో మాత్రం తూర్పు కోస్తా రైల్వే జోన్లో దాంట్లో ఆ పరిధిలో ఉన్న దానికి మొత్తం అవి వర్తిస్తుంది. దాంతోపాటు జోన్ కూడా నిర్మాణం అవుతుంది. జోన్ నిర్మాణం అంటే చిరకాల కోరిక. దాంతోపాటు మిగతా గుంతకల్ రైల్వే కావచ్చు, ఇక మిగతా ఉంది కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించి. అమరావతి గురించి కూడా ఎక్కువ, అమరావతి స్పెషల్ లైన్ కూడా డెఫినెట్గా అది మంచిగా ఊరట కదా. అమరావతి రాజధాని అనేది గుర్తించారు. అమరావతి రాజధాని త్వరితగత పూర్తవటనే 15,000 కోట్లు కేటాయించారు. అదే సమయంలో అమరావతిని కూడా రైల్వే కనెక్టివిటీ ఇస్తాం, రైల్వే స్టేషన్ కూడా అమరావతిని తీసుకొస్తామని చెప్పడం డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. విజయవాడ నుంచి గుంటూరు వరకు కనెక్టివిటీ ఉంది కాబట్టి మధ్యలో అమరావతిని కనెక్ట్ చేస్తూ గుంటూరుకి లింక్ చేసేస్తే కనుక డెఫినెట్గా అంటే ఇప్పుడు ఆ నిర్మాణం, ఆ రైల్వే లైన్ నిర్మాణం కంప్లీట్ అయితే మెయిన్ స్ట్రీమ్ లైన్లతో అమరావతికి కనెక్టివిటీ వచ్చేసినట్టే చూడొచ్చు. అంతే కదండి. అంటే రాయలసీమకి ఇక్కడ విశాఖకి డిస్టెన్స్ తక్కువ అవుతుంది కదా. ఈ కనెక్టివిటీ అమరావతికి వరకు వస్తే కనుక డెఫినెట్గా ఈ 3 ప్రాంతాలు, ఇటు తిరుపతి నుంచి వస్తుంది. ఇప్పుడు తిరుపతి నుంచి మన నారాయణ వెంకటాద్రి లాగా డైరెక్ట్గా విజయవాడ, గుంటూరు నుంచి అమరావతి మీదకి వెళ్తుంది. అదేవిధంగా రాయలసీమ వెళ్ళే కొన్ని ట్రైన్స్ ఉంటాయి, పద్మావతి ట్రైన్ కూడా అటు నుంచి కడప, కర్నూలు మీదకి వెళ్ళి ఉంటాయి. ఏదైనా కానీ అమరావతి కనెక్టివిటీ, అమరావతి రావటం అనేది ఒక మంచి ఆంధ్రప్రదేశ్కి అమరావతి కనెక్టివిటీ, అటు రైల్వే జోన్కి సంబంధించినటువంటి ఫెసిలిటేషన్ రెండు బడ్జెట్లో న్యాయం జరిగింది. 100% న్యాయం జరిగిందండి. ఎప్పటిలాగా మొదలు పెట్టచ్చు, ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా అన్ని ఇప్పుడు అప్పుడు అనేటువంటి. డెఫినెట్గా వాళ్ళు వైష్ణవ్ కుమార్ గారు చెప్పిన ఆంధ్రప్రదేశ్లో మేము ప్రత్యేక దృష్టిలో చూసాం.
అదే పక్కన ఒరిస్సాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న 73,714 కోట్ల ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తాం, ఎక్కడ ఆపట్ల. ఓకే. దాంతో పాటు అడిషనల్గా అదనంగా అంటే దాదాపు 1,00,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లైన్లో ఉన్నాయి. రైల్వే ఆధ్వర్యం రైల్వే ఆధ్వర్యంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఆన్గోయింగ్ కావచ్చు, కొత్తగా తీసుకునే కావచ్చు, డెఫినెట్లీ అమృత్ కాల్ పథకం కింద దాన్ని అభివృద్ధి చేసే రైల్వే కావచ్చు. స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, మొత్తం అంతా కలిపి దాదాపు 1,00,000 కోట్లు ఈ బడ్జెట్ లో సో పెట్టారంటే అతి త్వరలో విశాఖ జోన్ ని మనం చూసే అవకాశం. డెఫినెట్ గా చూడొచ్చు. చిరకాల వాంచి కూడా అది నెరవేరే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసింది. ఇది రైల్వే జోన్కి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ ఒక క్లారిటీ ఉంది రైల్వే శాఖకి. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జోన్ని దృష్టిలో పెట్టుకునే జరిగాయి కాబట్టి రైల్వే జోన్కి సంబంధించినటువంటి భూ బదలాయింపు జరిగితే రైల్వే శాఖ జోనల్ కార్యాలయాల ఏర్పాటుపైన దృష్టి పెడుతుందనేది బడ్జెట్లో క్లారిటీ ఇవ్వకపోయినా కేంద్ర మంత్రి స్పష్టత చేశారు కాబట్టి అతి త్వరలోనే విశాఖ రైల్వే జోన్ అనేటువంటి అంశం పట్టాలపైకి ఎక్కే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.